श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे। निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం। హరే కృష్ణ। ఈరోజు అద్వైతాచార్యుల వారి ఆవిర్భావ మహోత్సవము। మీరు ఎవరైనా ఈరోజు ఉదయం క్లాస్ విన్నారా? హరే కృష్ణ। శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ చెప్పిన క్లాసు అద్వైతాచార్యుల ఆవిర్భావ తేదీ గురించి మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి। శ్రీల అద్వైతాచార్యుల గురించి పూజా మాతాజీ, వంశీ కృష్ణ ప్రభుజీ। హరే కృష్ణ। హరే కృష్ణ। వినిపిస్తుందా నా వాయిస్ మీకు మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ, నేను క్లాస్ లో అటెండ్ కాలేదు మాతాజీ। హరే కృష్ణ। హరే కృష్ణ। మీకు తెలియదా శ్రీల అద్వైతాచార్యుల వారి ఎవరైనది? మన పంచతత్వ మహామంత్రం పలుకుతున్నాం కదా రోజు। తెలియదు మాతాజీ। హరే కృష్ణ। మీరు పంచతత్వ మంత్రం చెప్తున్నారు కదా ఉదయం, జై శ్రీకృష్ణ చైతన్య రోజు చెప్తారు కదా। అవును మాతాజీ। అందులో శ్రీల అద్వైతాచార్యుల వారు ఆయన ఆయన అనుగ్రహం వల్లనే శ్రీ చైతన్యులు నిత్యానందులు ఆవిర్భవించారు అన్నమాట। ఆయన మన కోసం ప్రార్థన చేశారు। శ్రీల అద్వైతాచార్యులు స్వయం విష్ణువే। ఇంకా సదాశివ యొక్క అవతారం కూడా చెప్తారు। అంటే విష్ణువు సదాశివుని యొక్క ఇద్దరు కలయిక శ్రీ అద్వైతాచార్యుల వారు। శ్రీల అద్వైతాచార్యుల వారు శ్రీ చైతన్య మహాప్రభు కంటే ముందే ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించారు। ఎందుకంటే భగవాన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆయన దేవి దేవతలందరూ కూడా ముందే ఆవిర్భవిస్తారు భగవంతుని యొక్క దివ్యలీలలో సేవ చేయడానికి। ఆ విధంగా శ్రీ అద్వైతాచార్యుల వారు ఆవిర్భవించారు। వారు ఇక్కడ యొక్క పరిస్థితులు చూసి చాలా చెలించిపోయారు। భక్తులు పరదుఃఖ దుఃఖి, వైష్ణవులు పరదుఃఖ దుఃఖి। ఇతరులు బాధపడుతుంటే వాళ్ళు తట్టుకోలేరన్నమాట। వాళ్ళకు భక్తిని ఇవ్వాలి, వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేసి అహోరాత్రులు ఆయన పగలు రేయి శాలిగ్రామ శిల అంటే శ్రీ మహావిష్ణువు అన్నమాట శాలిగ్రామం। శాలిగ్రామానికి గంగాజలం అర్పిస్తూ, తులసి దళములు అర్పిస్తూ, అలా పువ్వులు అర్పిస్తూ, అలా అహోరాత్రులు సింహగర్జనతో అంటే హరినామంతో ఆయన ఆహ్వానిస్తున్నారన్నమాట భగవంతుని। నువ్వు రావాలి, నువ్వు తప్పకుండా రావాలి, వచ్చి బద్ధజీవులందరినీ ఉద్ధరించాలి। చూడు ఎంత ఘోరంగా ఉన్నారో, నిన్ను వదిలిపెట్టి వచ్చి చాలా కష్టాలు పడుతున్నారు వీళ్ళందరూ, వీళ్ళకి తెలియట్లేదు భగవత్ సేవ మహత్యము, భగవద్భక్తి, కృష్ణ ప్రేమ। నువ్వు వచ్చి వీళ్ళను ఉద్ధరించాలి, దయచేసిరా అనేసి ఆయన ఎంతో హుంకూరాది గర్జనలతో భగవంతుని ఆహ్వానిస్తున్నారనమాట। అంత ప్రేమ అన్నమాట। అంటే భగవంతుణ్ణి నువ్వు రావాల్సిందే అని గట్టిగా ఆహ్వానిస్తున్నారు। ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క రస సంబంధంలో భగవంతునితో కలిగి ఉంటారన్నమాట। శాంత స్వభావము, శాంత రసము, దాస్య రసము, వాత్సల్య రసము, సఖ్య రసము, మాధుర్య రసము, అలా
దివ్య రస సంబంధంలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా శ్రీల అద్వైతాచార్యుల వారు శ్రీ చైతన్య మహాప్రభుని, శ్రీ నిత్యానంద ప్రభుని ఆహ్వానించారు. వాళ్ళు అద్వైతాచార్యుల యొక్క కోరిక మేరకు ఈ భౌతిక జగత్తులో కరుణావతారంగా కృష్ణ ప్రేమనివ్వడానికి అవతరించారు. స్వయం కృష్ణ బలరాములు. శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా, బలరామచంద్రుడు శ్రీ నిత్యానంద ప్రభువుగా ఆవిర్భవించి హరినామ సంకీర్తనోద్యమాన్ని ప్రచారం చేశారు. హరినామ సంకీర్తనోద్యమాన్ని ఆరంభించి హరినామాన్ని ప్రచారం చేశారు. కృష్ణ ప్రేమనిచ్చారనమాట. కాబట్టి మనకు శ్రీల అద్వైతాచార్యుల వారి అనుగ్రహం ద్వారానే శ్రీ చైతన్య మహాప్రభుల వారి అనుగ్రహం లభిస్తుంది. వారి యొక్క కరుణ, కృష్ణ ప్రేమ మనము ఆచార్యుల అనుగ్రహం ద్వారా పొందుతామన్నమాట. ఇంకా ఎవరైనా ఈరోజు ఉదయం క్లాస్ విన్నవారు ఏమైనా మీకు గుర్తున్నట్టు చెప్తారా? శ్రీల అద్వైతాచార్యుల వారు బంగ్లాదేశ్లో ఆవిర్భవించారు. బంగ్లాదేశ్లో కుబేరా నాభదేవి ఆ దంపతులకు శ్రీ అద్వైతాచార్యుల వారు ఆవిర్భవిస్తారు. శ్రీ అద్వైతాచార్యుల వారు ధర్మపత్నుల పేర్లు గుర్తున్నాయి మీకు? ఎవరైనా చెప్తారా? ఈరోజు ఉదయం క్లాస్ విన్నవారు చెప్పండి శ్రీల అద్వైతాచార్యుల వారి గురించి. మాతాది సీతాదేవి, ఇంకొక ఆమె శ్రీదేవి. హరిబోల్. అవును మాతాజీ. సీతా ఠాకూరాణి వారు శ్రీదేవి. భగవంతుడి ఇక్కడ చెప్తారు కదా, శ్రీదేవి, భూదేవి, పద్మావతి, అలా ఆయన యొక్క ఆంతరింగక శక్తి అన్నమాట. భగవంతుని యొక్క ఆంతరింగక శక్తులే అంటే తన యొక్క శక్తులే సేవ చేసుకోవడానికి ప్రకటమవుతారు. అద్వైతాచార్యుల వారు శ్రీ మహావిష్ణువు స్వరూపం కాబట్టి ఆయన ఆంతరింగక శక్తులు ప్రకటమయ్యారు స్వామి వారి యొక్క ధర్మపత్నిగా. ఇంకా అద్వైతాచార్యుల వారు చిన్నప్పుడు చేసిన లీలలన్నీ చెప్పారు. చిన్నప్పుడు ఒక రాజు కొడుకు కాళికాదేవికి నమస్కరించమంటే ఆయన నమస్కరించరు. గట్టిగా చెప్తారు రాజు కొడుకు క్షత్రియుడు కాబట్టి. అప్పుడు హుంకరిస్తారనమాట. అద్వైతాచార్యులు హుంకరించగానే ఆ రాజు కొడుకు స్పృహ తప్పి పడిపోతారు. అందరూ రాజుకు కంప్లైంట్ చేయడం అలా చేస్తారు. వైష్ణవ అపరాధం చేయడం వల్ల నీ కొడుకు స్పృహ తప్పాడు అని చెప్తారు రాజు అడిగితే అనమాట. అలాగే మళ్ళీ రాజు కూడా ఒక అపరాధం చేస్తాడు. అప్పుడు ఏమైంది గుర్తుందా? చెప్పండి. వాళ్ళ కొడుకు జరిగిన పరిస్థితి తెలిసి కూడా ఈ భౌతిక జగత్తులో మార్పు గురవుతుంటారు కాబట్టి. హరే కృష్ణ మాతాజీ. ఆ దుర్గాదేవి విగ్రహం అదే పేలిపోతుంది అన్నారు, పగిలిపోతుంది అన్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు అనమాట. అది అపశకునంగా తీసుకుంటారు. మళ్ళీ రాజు అద్వైతాచార్యుల పాదాల మీద పడి బతిలాడతారు అనమాట. తప్పైపోయింది. అవును మాతాజీ. అద్వైతాచార్యులు మహిమ తెలిసి కూడా మళ్ళీ ఆయన దుర్గాదేవిని ప్రణామం చేయమని చెప్తారనమాట. నేను చేస్తాను కానీ జరిగే పర్యవసానాలు మీరే అనుభవించాల్సి ఉంటుంది అని ప్రణామం చేయగానే ఆ శ్రీ విగ్రహం పేలిపోతుంది. అంటే ఆమె ఓర్చుకోదన్నమాట. ఆమె భక్తురాలు. స్వయం భగవాన్ తనకు ప్రణామం చేయడం ఏంటి? తానే సేవకురాలు కదా. ఆ విధంగా దుర్గాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళందరూ భయపడతారు. రాజు క్షమించమని వేడుకుంటారు. అంటే అప్పుడు చెప్తారు, విష్ణు నింద వైష్ణవ నింద జరిగే చోట ఉండకూడదు నాన్న, వెళ్ళిపోదాము అని చెప్తే వాళ్ళు ప్రయాణం అవుతారు. అప్పుడు మహారాజు వచ్చి వాళ్ళని క్షమించమని, నువ్వే దేవాదేవుడు, నేను గుర్తించలేకపోయాను, క్షమించండి, మీరు వెళ్ళిపోవద్దు అని వేడుకుంటారనమాట. వేడుకున్నా కూడా మేమైతే వెళ్ళాలి, ఇక్కడ ఒక కృష్ణ మందిరం నిర్మించి నువ్వు సేవలు చేయి అని ఆ రాజుకు చెప్తారనమాట అద్వైతాచార్యులు. అప్పుడు వాళ్ళు శాంతిపురానికి వెళ్తారు. శాంతిపురంలో మరియు నవద్వీపంలో 2 చోట్ల అద్వైతాచార్యుల వారికి ఇల్లు ఉంటాయన్నమాట. నవద్వీపంలో శ్రీ శచీమాత శ్రీ జగన్నాథ మిశ్రలకు ఫస్ట్
8 మంది అమ్మాయిలు జన్మిస్తారు. వాళ్ళు శరీరం వదిలిపెడతారు. తర్వాత 9వ సంతానముగా విశ్వరూపుడు ఆవిర్భవిస్తారు. విశ్వరూపుడు స్వయం బలరాముడే అన్నమాట. బలరాముడు నిత్యానందగా విశ్వరూపగా కూడా ఆవిర్భవిస్తారు. విశ్వరూప చిన్నప్పటి నుంచి శ్రీ అద్వైతాచార్యుల వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీమద్ భాగవతం వినేవారు. అప్పుడు 10వ సంతానంగా శ్రీ చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడు ఆవిర్భవిస్తారు. అప్పుడు అద్వైతాచార్యులకు ఆయన ఆహ్వానించారు కదా, మహాప్రభు అంటే కృష్ణుడు ఆవిర్భవించాలని. మహాప్రభు ఆవిర్భవించే ఆయన చాలా సంతోషపడతారు. ఆయనకు తెలుసు అన్నమాట, మహాప్రభు వస్తున్నారు, స్వయం కృష్ణుడు ఈయన ఆవిర్భవిస్తారు అని. ఆయన ఎంత ఉత్సవం చేస్తారంటే అందరికీ దాన ధర్మాలు చేయడము, అసలు చాలా పెద్దగా ఆ శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ ఉత్సవాన్ని చేస్తారనమాట. శ్రీమతి ఠాకూరాణి వారు కూడా చాలా చాలా ఆభరణాలు, గిఫ్ట్లు అన్ని, భగవంతునికి చందనము, అలా చాలా చాలా విలువైన వస్తువులన్నీ తీసుకొని వెళ్తారు. శ్రీమతి సీతా ఠాకూరాణి వారు శ్రీ చేచిమాత వాళ్ళ ఇంటికి, జగన్నాథ మిశ్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి మహాప్రభుని దర్శనం చేసుకొని కానుకలన్నీ సమర్పించి, వాళ్ళు వాత్సల్య రసం సంబంధంలో అద్వైతాచార్యులు పెద్దవారుగా అంటే ముందే ఆవిర్భవించారు కదా, భగవంతుని ఆవిర్భావం కంటే ముందు వాళ్ళు నంద మహారాజు ఎలా ఉత్సవం చేశారో, వసుదేవ మహారాజు ఎలా ఉత్సవం చేశారో, అంటే ఆయన మనసులోనే వసుదేవ మహారాజు కారాగృహంలో ఉన్నప్పటికీ కూడా మనసులోనే అనేకమైన వేల గోవులను దానం చేస్తారు, బంగారుతో అలంకరింపబడిన. అలా వాళ్ళు చాలా పెద్ద ఉత్సవం చేస్తారనమాట. అలాగే నంద మహారాజు కూడా చాలా దాన ధర్మాలు చేసి ఉత్సవాలు చేస్తారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ ఆచారం కొనసాగుతుందన్నమాట. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే గన ప్రతి ఒక్కరూ వైష్ణవులకి, భగవంతునికి సేవ చేస్తారు. చాలా విలువైనటి అంటే పవిత్రమైనవి గోవులు కానీ, ధనధాన్యాలు, వస్త్రాలు, అలా అనేకము దాన ధర్మాలు చేస్తారనమాట. అంటే సేవ చేస్తారు. భగవత్ సేవలో, వైష్ణవుల సేవలో ధనాన్ని సద్వినియోగపరుస్తారు అనమాట. అది అప్పటి నుంచి చూడండి, నంద మహారాజు ఎన్ని దాన ధర్మాలు చేశారు, ఎందుకు కుమారుడు ఆవిర్భవించారని. అలాగే వసుదేవ మహారాజు, అలాగే ఇప్పుడు ఇక్కడ అద్వైతాచార్యుల వారు శ్రీ చైతన్య మహాప్రభు వారు స్వయం కృష్ణుడు ఆవిర్భవించారని చాలా దాన ధర్మాలు చేస్తారు, చాలా ఉత్సవం చేస్తారు. అలాగే సీతారాకురాని వారు భగవంతునికి కానుకలన్నీ తీసుకొని వెళ్ళి ఇస్తారనమాట. అలా వాళ్ళు వాత్సల్య భావంలో అక్కడ భగవంతుని ఎంతో గొప్పగా ఆరాధిస్తారనమాట. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు వారికి శచిమాత ఒకసారి చెప్తుంది, వెళ్ళి మీ అన్నయ్యను పిలుచుకొని రాపో వెళ్ళి అని. అప్పుడు ఆయన అక్కడంటారు, విశ్వరూపుడు వారు శ్రీ అద్వైతాచార్యుల వాళ్ళ ఇంట్లో భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మహాప్రభు పిలుస్తారనమాట. అప్పుడు మహాప్రభుని చూసి అద్వైతాచార్యుల వారు చాలా సంతోషపడతారు. ఎంత కలైన వారు, ఈయన స్వయం భగవాను, ఎంత అందంగా ఉన్నారు అని ఆయన అందానికి చాలా ముగ్ధులవుతారనమాట. అలా చైతన్య మహాప్రభు చిన్నప్పుడు లీలలో అక్కడ ఉంటారు. మళ్ళీ తర్వాత శాంతిపురానికి వెళ్తారు శ్రీ అద్వైతాచార్యుల వారు. అప్పుడు మహాప్రభు లీలలలో శాంతిపురానికి వస్తారు. అక్కడ అద్వైతాచార్యుల వారు, హరిదాస్ ఠాకూర్ వారు, చైతన్య మహాప్రభు వారు కూర్చొని అక్కడ చర్చించినటి, అక్కడ చేసిన లీలలు మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఇప్పటికీ వాళ్ళు కూర్చున్న అరువులు అవి ఉన్నాయని ఉదయం మనకు ప్రభుజీ చెప్పారనమాట. అలాగే అద్వైతాచార్యుల వారు నిత్యానంద ప్రభువును, మహాప్రభువును పిలిచి భోజన ప్రసాదాలు పెట్టడము, స్వయం కృష్ణుడు అని ఆయనకు తెలుసు, అన్ని రకరకాలైన వంటలు సీతా ఠాకూర్ అని అద్వైతాచార్యులు చేస్తారు. మళ్ళీ ఒకసారి స్వయం అంటే చైతన్య మహాప్రభు ఒక్కరే వచ్చి తీసుకోవాలా, ఆయనకు ఒక్కరికి నేను సంతృప్తిగా పెట్టాలా అనుకుంటారు. ఆ లీలలో కూడా వర్షం రావడము, అందరూ దారి తప్పిపోవడము, ఎవరు రాలేకపోతారు. అప్పుడు మహాప్రభు ఒక్కరు వస్తారు. మహాప్రభుకి ఒక్కరికి అద్వైతాచార్యుల వారు ఎంతో తృప్తిగా భోజన ప్రసాదాన్ని
పెడతారనమాట. అంటే స్వయం భగవానికి ఆంతరంగిక సేవ చేసుకోవాలని. అలాగే అద్వైతాచార్యులు వారు కోరుకుంటారు, నువ్వు నన్ను ఆ నీ భక్తునిగా అంగీకరిస్తే నువ్వు నన్ను ఆ అంటే నీ పాద పద్మాలు నా తలపై పెట్టాలి, నన్ను అనుగ్రహించాలి అని వేడుకుంటారు. మహాప్రభు ఏమో పెద్దవారు కదా అని గౌరవిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే అద్వైతాచార్యుల వారు ఎలాగైనా మహాప్రభుతో దండన తీసుకోవాలా, ఆ, ఆయన ఆయన నన్ను స్వీకరించేలా చేయాలా అనేసి ఆయన మాయావాదం బోధిస్తారనమాట. పెద్ద పెద్దగా గట్టి గట్టిగా చెప్తూ ఉంటారనమాట. మాయావాద భాష్యము ఉపన్యాసం ఇస్తూ ఉంటే మహాప్రభు విని ఆ వచ్చి కిందేసి మీద కూర్చొని కొడతారనమాట బాగా. ఆ అప్పుడు సీతారాకురాని వారు అరుస్తారు, అయ్యో అయ్యో ఈ ముసలాయన్ని చంపేస్తున్నారు, కాపాడండి కాపాడండి అని ఆవిడ గగ్గోలు పెడుతుంటారు. కానీ అద్వైతాచార్యుల వారు నవ్వుతూ ఉంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు సిగ్గుపడతారనమాట. అయ్యో కావాలని చేసినాడు అని అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట. అంటే అదొక దివ్య లీల, భక్తులు కోరుకున్నారు కాబట్టి భగవంతుడు ముందే తెలిసినా కూడా అనుగ్రహిస్తారు. కానీ అక్కడ మా యోగమాయ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం పెంచడానికి ఆ విధంగా చేస్తుంది అనమాట. ఆ విధంగా మహాప్రభు ఆయన దండించడంతో ఇప్పుడు నువ్వు నన్ను స్వీకరించావు అనేసి నీ శిష్యునిగా అని ద్వైతాచార్యుల వారు చాలా సంతోషపడతారు. ఆ అది మనం ఈ లీల నుంచి ఒక ఒక విషయం స్వీకరించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మన గురువు నుంచి మనకు దండన వస్తుందో అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడాలన్నమాట. ఇప్పుడు నా గురువు గారు నన్ను స్వీకరించారు, నన్ను సరిదిద్దుతున్నారు, నా మేలు కోసం చెప్తున్నారు, నా మంచి కోసం చెప్తున్నారు, నన్ను తనవాణిగా భావించారు, అందువల్లే నన్ను దండిస్తున్నారు. అదే పరాయి వాళ్ళనైతే దండించారు కదా. ఇప్పుడు తల్లి ఉంది, బిడ్డను అయితే తప్పు చేస్తే కొడుతుంది, తల్లి మళ్ళీ మీద కూర్చోబెట్టుకొని తినిపిస్తుంది. అదే పక్కింటి బిడ్డ తప్పు చేస్తే కొడుతుందా? కొట్టడానికి కూడా ప్రయత్నించదు. చెప్తుంది, నాయన ఇలా చేయకూడదు అని ఒక మర్యాదపూర్వకంగా అతనితో ప్రవర్తిస్తుంది తప్ప దండించదన్నమాట. అదే తన బిడ్డ తప్పు చేస్తే ఈ చెంప వాయించేస్తుంది, మళ్ళీ తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని రా తిందురా అని తినిపిస్తుంది. అది అన్నమాట వాత్సల్యం అంటే, ప్రేమ. వాత్సల్యం అంటే తన బిడ్డ తప్పులను సరిదిద్దడము, మళ్ళీ వాళ్ళను దగ్గరికి తీసుకోవడము, అంత కరుణ అనమాట. మనం ఎంతో అనేక కోటాను కోట్ల జన్మలుగా ఎంతో కల్మషాలను పెట్టుకొని వచ్చినాము కాబట్టి ఆచార్యుల వారు మనల్ని ఎంతో వాత్సల్యంతో స్వీకరిస్తారు. మన తప్పులను శుభ్రం చేస్తారు, మనల్ని సరిదిద్దుతారు, మనకు సద్గుణాలు ప్రసాదిస్తారు. ఆ విధంగా వాళ్ళు మనపై ఎంతో వాత్సల్యం చూపిస్తారు అన్నమాట. ఎవరైనా గురువు గారిచే దండన పొందినారంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఈ రోజు నా గురువు గారు నన్ను స్వీకరించారు అని వాళ్ళు గురువు గారి దండను ఎంతో సంతోషంగా స్వీకరిస్తారనమాట. అది మనం ఈ లీల నుంచి నేర్చుకోవాలి. అద్వైతాచార్యుల వారు మనకు అది ఆచరించి చూపించారు. కావాలని ఆయన మహాప్రభు చేత దెబ్బలు తినాలనే మాయావాద భాష్యం అక్కడ ప్రవచనం చేశారనమాట. ఆ విధంగా మహాప్రభు అనుగ్రహం పొందారు. ఇంకా ఏమైనా మీకు గుర్తున్న లీలలు చెప్పండి, అద్వైతాచార్యుల వారి లీలలు. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ గారు చెప్తారా మీరు శ్రీల అద్వైతాచార్యుల వారి గురించి? హరే కృష్ణ మాతాజీ. చెప్తారా మాతాజీ? చెప్తాను మాతాజీ, ఒక్క నిమిషం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడు రాదని ఎందుకు పెళ్లి చేసుకోరు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, అవి చాలా దివ్యమైన లీలలు. మనం సాధారణ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే వాళ్ళు అవన్నీ చర్చించకూడదు అని చెప్పారు ప్రభుజీ. కానీ ఆ కొంచెం వరకు నాకు అర్థమైనంత వరకు చెప్తాను. చెప్పండి శ్రీ మాతాజీ. అని భగవంతుని యొక్క ఆంతరింగిక శక్తి, అంటే తనలో ఉండే శక్తి, తన ఆనంద శక్తి. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నారనుకోండి, తన ధనాన్ని ఎలా ప్రదర్శన చేస్తారు? ఒక అందమైన ఇల్లు కట్టి, ఒక పెద్ద కారు కొని,
నగలు కొని ఆ విధంగా ఇతరులకు నేను ధనవంతుని అని ప్రదర్శన చేస్తారు కదా. ఓకే అలాగే అవును మాతాజీ. అలాగే భగవంతుడు తన ఆనంద శక్తికి చూపించాలంటే మనకు ఇస్తే శక్తికి రూపం రాధారాణిగా ప్రకటమవుతుంది అనమాట. అంటే ఆ ధనవంతుడు ఎలాగైతే తన ధనాన్ని ఒక ఇంటి రూపంలో, ఒక కారు రూపంలో, ఒక నగల రూపంలో ఎలా ప్రదర్శన చేసి చూపించారో, అలా భగవంతుడు తన ఆంతరంగిక శక్తి, తన ఆనంద శక్తి, తన ఆనందాన్ని ప్రకటన చేస్తే, రూపం ఇస్తే రాధారాణిగా ప్రకటమవుతుంది. అంటే అక్కడ భేదం లేదు. స్వయం కృష్ణుని యొక్క శక్తి ప్రకటమైతే మనకు రాధారాణిగా ప్రకటమవుతుంది. అందువల్ల వాళ్ళకు భేదం లేదు. అదిగాక దివ్య సంబంధం, భగవంతుడు ఒక్కడే పరమ పురుషుడు, సమస్తం ప్రకృతి అంతా ఆయన యొక్క భార్య అన్నమాట. ఆయన యొక్క సేవకులు. ప్రకృతి అంతా ఆధ్యాత్మిక ప్రకృతి కావచ్చు, భౌతిక ప్రకృతి కావచ్చు, అంతా భగవంతుని యొక్క ఆనందం కోసం ఉద్దేశింపబడిన వారు. భగవంతుని యొక్క సేవలో ఉంటారు. ఆయన ఒక్కడే పురుషుడు. అంతా శ్రీ అంటే భగవంతుని యొక్క ధర్మపత్ని అన్నమాట. ఆ విధంగా ధర్మపత్ని, ఆ విధంగా భగవంతుని యొక్క ఆనంద శక్తి రూపమిస్తే వస్తుంది. అలాగే బాండీరవనంలో స్వయం బ్రహ్మదేవుడు శ్రీమతి రాధారాణికి కృష్ణుని కూడా వివాహం జరిపిస్తారు. అవన్నీ దివ్యలీలలు. స్వయం బ్రహ్మ కృష్ణుడు చిన్నప్పుడు ఆవు దూడలను, గోపబాలుని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు కదా. అప్పుడు స్వయం కృష్ణుడే ఇతర గోపబాలకులుగా దూడలుగా విస్తరిస్తారు. ఆ సమయంలోనే గోపికలందరికీ కృష్ణునితో వివాహం జరుగుతుంది. ఎంతమంది గోపబాలుడుగా మొత్తం విస్తరిస్తారు. కృష్ణుడు మొత్తం అంటే ఆ గోకులం అంతా కృష్ణుడే ఉన్నారు. అప్పుడే అందరికీ అప్పుడు చిన్నప్పుడే వివాహాలు జరిపించేవారు. ఆ విధంగా అక్కడ కృష్ణుడు ఒక్కడే భర్త, పురుషుడు. అందరూ ఆయన విస్తారంలో అంటే మనకు కనిపించే రూపం వేరైనా కూడా అక్కడ స్వయం కృష్ణుడే అన్నమాట. ఆ విధంగా కృష్ణుడు విస్తరించినారు కాబట్టి స్వయం కృష్ణుడే అందరినీ వివాహం చేసుకుంటారు. ఆ విధంగా కూడా వివాహం జరిగింది. ఇంకా కృష్ణుని యొక్క నీడ ఉంటది కదా, నీడ అంటే అభిమన్యుడు అనమాట. రాధారాణికి అక్కడ మనకు వివాహం జరిగింది అని చెప్తారు అక్కడ అభిమన్యుడు అని. అక్కడ ఎవరంటే స్వయం కృష్ణుని యొక్క నీడ. ఆ నీడకు కృష్ణునికి తేడా లేదనమాట. ఇక్కడ మన నీడకు మనకు తేడా ఉంటది. కానీ ఆధ్యాత్మిక జగత్ అంటే కృష్ణ నామము కృష్ణునికి ఎలా తేడా లేదో, కృష్ణుని గుణాలకు కృష్ణునికి ఎలా తేడా లేదో, అలా స్వయం కృష్ణుని నీడకు కృష్ణునికి తేడా లేదు. ఆ విధంగా కూడా కృష్ణుడే రాధారాణి వివాహం చేసుకుంటారు. ఇంకా రాధారాణి ఎవరు టచ్ చేయలేదు. ఎవరు అంటే రాధారాణి ఎంత పరమ పవిత్రాలు అనే దానికి ఒక లీల చెప్తారు. మేము బృందావనం వెళ్ళినప్పుడు చెప్పినారు. వాళ్ళ అత్తగారు జటిల, వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు కుటిల, వీళ్ళందరూ కూడా రాధారాణిని చాలా కట్టడి పెట్టి ఆమె కృష్ణుని కలవనీయకుండా చేస్తూ ఉంటారు. అలా జరిగే లీలలలో అందరూ రాధారాణిని నిందిస్తున్నారు అని ఆవిడ బాధపడుతుంది అనమాట. నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు అని. స్వయం కృష్ణుడు రాధారాణి పతి అంటే తేడా లేదు. ఆయన యొక్క శక్తి, ఆయన పరమ పురుషుడు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం దివ్యమైంది అంటే భౌతిక జగత్తులో చూసేది కాదు. అప్పుడు కృష్ణుడు ఒక ప్లాన్ వేస్తారనమాట. కృష్ణునికి తలనొప్పిగా ఉంది. కృష్ణునికి యమునా నది నుంచి ఒక చిల్లుల బకెట్ ఉంటుంది కదా, చిల్లుల బకెట్ లో నీళ్లు ఎవరైతే తీసుకొని వచ్చి అభిషేకం చేస్తారో అంటే నీళ్లు పోస్తారో అప్పుడు ఆయనకు అదే అజ్వరము, తలనొప్పి అవన్నీ తగ్గుతాయి. ఆయన వేడిగా ఒళ్ళంతా వేడి అయిపోయింది. యమునా జలంలో ఆ బకెట్ తో నీళ్లు తెచ్చిన వాళ్ళే ఆయనకు ఆ తాపాన్ని నుంచి బయటపడతారా. ఆ విధంగా ఎవరు తెస్తారో అంటే అందరు ప్రయత్నం చేస్తారనమాట. ఎవరైతే పతివ్రత శిరోమణి ఆవిడ మాత్రమే తేగలదు ఆ విధంగా చిల్లుల బకెట్లో నీళ్లు అని చెప్తారనమాట. అందరూ ప్రయత్నం చేస్తారు కానీ చిల్లుల బకెట్లో ఎవరు నీళ్లు తేలేకపోతారు. అప్పుడు జటిల వాళ్ళు కూడా వెళ్తారనమాట. నన్ను మించిన పతివ్రత ఎవరున్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని. వాళ్ళు కూడా ప్రయత్నం చేసి విఫలం అవుతారు. అప్పుడు అందరూ సకులందరూ రాధారాణి వేడుకుంటారనమాట. రాధారాణి మీరు వెళ్ళండి అంటే లేదు నేను వెళ్ళను అంటే, లేదు మీరు కృష్ణుని కోసం వెళ్ళండి, కృష్ణుడు బాధపడుతున్నారు, కృష్ణుడికి యొక్క తాపాన్ని శమింపజేయడం కోసం మీరు ఆ విధమైన ప్రయత్నం చేయాల్సిందే అని చెప్తే అప్పుడు రాధారాణి ఎంతో ప్రేమతో కృష్ణునికి బాగా అవ్వాలని
ఆ చిల్లులు బకెట్ ముంచగానే చిల్లులు కన్నిటికీ కృష్ణుడు వేణువుతో నిలబడతారు. ఆ ఆ వేణుగానానికి ఆ చిల్లులన్నీ మూతపడిపోతాయి అన్నమాట. రాధారాణి నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణునికి సమర్పిస్తుంది. అప్పుడు అందరు జటిల కుటిల మొత్తం అందరు సమస్త భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడిపోయి పుష్పవృష్టి కురిపించారు. కీర్తించడం, రాధారాణి కీర్తించడము, నువ్వు పరమ పవిత్రవు అని అందరూ ఆ గానం చేస్తారనమాట, కీర్తన చేస్తారు. అలా రాధారాణి పరమ పవిత్రురాలు, పతివ్రత అనేది అక్కడ మనకు ఆ లీల ద్వారా ప్రకటమైంది. ఎందుకంటే స్వయం రాధారాణి కృష్ణుని యొక్క ఆంతరింగిక శక్తి. భగవంతుని శక్తికి భగవంతునికి తేడా లేదు. శక్తిమంతుని ఆధీనంలోనే శక్తి ఉంటుంది. ఎలాగైతే ఆ ధనవంతుడు తన ధనాన్ని ఆ విధంగా ప్రకటన చేశారో, అలా భగవంతుడు తన శక్తిని, ఆనంద శక్తిని ప్రకటన చేస్తే రాధారాణిగా ప్రకటమవుతుంది. హరే కృష్ణ మాతాజీ. అర్థమైందా మీకు? బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అద్వైతాచారి నభా గ్రామంలో జన్మిస్తారు. వాళ్ళ తల్లి పేరు నిభాదేవి, తండ్రి పేరు కుబేర పండితుడు. చిన్నప్పుడు పుర ప్రజలందరూ చూడ్డానికని వచ్చి పిల్లవాడు చాలా బాగున్నాడు అని చాలా మంది చూడ్డానికని వస్తారు. ఆయన ఈ భౌతిక ప్రపంచంలో అందరినీ భక్తులుగా మార్చాలా, ఈ మాయ నుండి తొలగించాలా అని చైతన్య మహాప్రభువుని గట్టిగా ప్రేయర్ చేసి, ఓ భగవంతుడా, మీ ఆవిర్భావం జరిగి ఈ ప్రజలందరూ భక్తులుగా మారేటట్లు చేయండి, ఈ అంధకారంలో ఉన్న వాళ్ళని వేడుకుంటాడు మాతాజీ. చైతన్య మహాప్రభు ఆవిర్భవిస్తారు. చైతన్య మహాప్రభు ఒక నృసింహశాల గ్రామము ఇస్తారు వరప్రసాదంగా ఆయనకు. దానికి తులసి దళాలతో రోజు అర్చించుకుంటుంటారు మాతాజీ. శాంతివనం శాంతివనంలో సీతా ఠాకూర్ వారిని మళ్ళీ యోగమాయ ఇద్దరు భార్యలు ఆయనకు. హరే కృష్ణ. మనం రోజు చెప్పుకునే పంచతత్వ మంత్రంలో అద్వైతాచార్యులు ఆయన గోలోకంలో ఉండే సదాశివ మహావిష్ణు తత్వము. ఈ త్రిమూర్తులలో ఉండే శివ కాదు మాతాజీ. గోలోకంలో సదాశివ మహావిష్ణు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా చెప్తారా? మీకు గుర్తున్నవే, ఉదయం విన్నవే, చెప్పుకున్నవే అయినా సరే మళ్ళీ చెప్పండి. మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడం, వినడం ద్వారా మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాము. హరే కృష్ణ. ప్రయత్నించండి. లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామాలు మాతాజీ. అంటే నాకు అల్లా కరెక్ట్ గా గుర్తులేదు కానీ అదే మాతాజీ, అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి చైతన్య మహాప్రభును నిత్యానంద ప్రభు ఇద్దరు వస్తారు. వచ్చి ఆ ప్రసాదం పెడతారు. ప్రసాదం తీసుకుంటుంటే మరి ప్రసాదం ఏంది ఇలా చేస్తామని చెప్పి నిత్యానంద ప్రభు అద్వైతాచార్యుల మీద విసిరేస్తారు ప్రభు మాతాజీ ఆ ప్రసాదము. అది నాకు గుర్తులేదు, మీరు చెప్పండి మాతాజీ. అదే కృష్ణ. చెప్పండి. కరెక్టేలేండి, చెప్పండి. అదే మాతాజీ, అలా ఆయన మీదకి అలా విసిరేస్తారనమాట. అప్పుడు అద్వైతాచార్యులు ఎంతో తన్మయత్వంతో నృత్యం చేస్తారు మాతాజీ. అది అది గుర్తుంది. హరి చెప్పండి మాతాజీ, మీరు బాగా వివరించండి మాతాజీ. అది మన వంటశాలకు, మన ఇస్కాన్ ప్రొద్దుటూరులో ఫోటో కూడా ఉంది కదా. ఫోటో ఉంది వంటశాల ముందర, అదే మాతాజీ. అదే మాతాజీ. ఆచార్యులచే దండన కూడా చాలా ఆనందంగా స్వీకరిస్తారనమాట. అదే ఆ లీల కూడా ఇందాక చెప్పుకున్నాం కదా. ఇది దండన, ఇది కూడా ఒక విధంగా దండన మాతాజీ. అవును మాతాజీ. నిత్యానంద ప్రభు ఇందాక చెప్పినారు కదా, ప్రభు వాళ్ళిద్దరు మాటలు కొట్లాడుకుంటుంటారు.
చాలా దివ్యలీలలు ఉన్నాయి. వాళ్ళిద్దరు మాధవేంద్ర లక్ష్మీపతి కీర్తులు మాధవేంద్రపురి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఇద్దరు గురు సోదరులు. ఇద్దరి యొక్క మాటల్లో చాలా దివ్యమైన అంతరార్థం ఉంటది, కానీ బయట చూసే వాళ్ళకు వాళ్ళు గొడవ పడుతున్నట్లు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఆ మాధవేంద్రపురి వారు శ్రీ రాధా భావాన్ని కూడా, అంటే శ్రీ రాధా మాధవుల సేవని ఇస్తారనమాట. అప్పటి వరకు కృష్ణతత్వం ఒక్కటే ఆ ఉండేది శ్రీ అద్వైతాచార్యుల వారు. అప్పుడు రాజుకు కూడా కృష్ణ మందిరం కట్టమని చెప్తారు కదా. ఆ ఆ, శ్రీ రాధా కృష్ణుల యొక్క దివ్య ప్రేమ అనేది, అదే ఇందాక మాతాజీ అడిగారు కదా, పరకీయ భావం అంటే ఏమి అని. ఆ విధంగా భావంలో భగవంతుని యొక్క దివ్య ఆరాధన కూడా శ్రీ అద్వైతాచార్యుల వారికి అనుగ్రహిస్తారు మాధవేంద్రపురి. అది మాధుర్య రసం. ద్వారకలో రాణులతో ఉండేది మాధుర్య రసము, బృందావనంలో ఆ గోపికలతో ఉండేది ఒక మాధుర్య రసము. అది స్వకీయ పరకీయ భావాలన్నమాట. అదే అది దివ్యమైనది ఈ భౌతిక జగత్తులో వికృతంగా ప్రతిబింబిస్తుంది. అక్కడ భగవంతుడే పురుషుడు కాబట్టి అక్కడ స్వకీయ పరకీయ వాటికి తేడా లేదు. ఇప్పుడు జటిల కుటిల మిగతా వాళ్ళందరూ ఎలా తప్పుగా అనుకున్నారో ఇక్కడ భౌతిక జగత్తులో కూడా అలా తప్పుగా అనుకుంటారు. కానీ అక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే స్వయం రాధారాణి భగవంతుని యొక్క అంతరింగిక శక్తి. ఆమె ఆయన సేవలో తప్ప ఎక్కడ ఉండదు. ఆమె పరమ పవిత్రురాలు, పతివ్రత శిరోమణి అక్కడ నిరూపించారనమాట భగవంతుడు ఆ విధమైన లీలలో. అది పరకీయ భావం ఏమైనప్పటికీ అది దివ్యం అన్నమాట అక్కడ, ఎందుకంటే కృష్ణుడే పరమ పురుషుడు కాబట్టి. ఇంకా బృందావనంలో లీలలు చెప్పారు. అంటే అద్వైతాచార్యుడు యాత్రకు వెళ్తారు, బృందావనంలో శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. అక్కడ ద్వాదశ శిల దగ్గర అదే అద్వైతాచార్యుల వారికి చెప్తారనమాట, శ్రీ విగ్రహం పలానా చోట ఉన్నానని. అందరి అక్కడ గ్రామ ప్రజలకు చెప్పి వెళ్ళి శ్రీ విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత వాళ్ళు ముస్లిమ్స్ దాడి చేసినప్పుడు అక్కడ కనిపించకుండా పోతారు, శ్రీ విగ్రహం ఉండరన్నమాట. అందరూ బాధపడతారు, పూజారి అక్కడ ఉండే ప్రజలు అందరూ బాధపడతారు, స్వామి వెళ్ళిపోయారు లేరు అనేసి. అప్పుడు మళ్ళీ అద్వైతాచార్యులు, అయ్యో నేను వదిలిపెట్టి వచ్చాను కాబట్టి స్వామి వెళ్ళిపోయారేమో అని తిరిగి వచ్చి బాధపడుతుంటే, స్వామి నేను పలానా చోట పువ్వులలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తారు. అప్పుడు మళ్ళీ అద్వైతాచార్యులు వెళ్ళి తీసుకొని వస్తారు. మళ్ళీ ఆయనకి యథావిధిగా పూజలు అన్ని చేసి మళ్ళీ ఆయన ప్రయాణం కొనసాగిస్తారనమాట. ఆ లీల కూడా చెప్పారు ఉదయం. అదే మాతాజీ, అద్వైతాచార్యులు ఈ హరిదాస్ ఠాకూర్ ని దగ్గర తీస్తారనమాట. అప్పట్లో కొంచెం ఈ బ్రాహ్మణులో కొంచెం ఇది ఉండేదన్నమాట. వాళ్ళు ఒప్పుకోరనమాట అద్వైతాచార్యులు. నువ్వు అలా ముస్లిం మతాన్ని, ముస్లిం వాళ్ళని అప్పుడు టచ్ చేసినా కూడా అది మహాపురాతంగా భావించేవాళ్ళంట. అందుకని నువ్వు ఆయన దగ్గర తీసావు కాబట్టి నువ్వు అసలు ఉండడానికి లేదు అన్నట్టుగా ఆయన్ని పంపించేస్తారు. పంపించినప్పుడు అప్పుడు ఆ విగ్రహం మాయమవుద్ది మాతాజీ. అదే కదా మాతాజీ, అవునా కాదా మాతాజీ? అప్పుడు వాళ్ళకు అగ్నిహోత్రం వెలిగించుకోవడానికి కూడా అగ్ని దొరకదు. ఆ లీల చెప్పండి. అవును మాతాజీ, అప్పుడు వాళ్ళే ఎంత ట్రై చేసినా ఇంకా ఇంట్లో గాని పూజలకు గాని అగ్ని వెలగట్లేదన్నమాట. అంటే అద్వైతాచార్యులే చెప్తారు అగ్నిదేవుడికి, మీరు వెళ్ళిపోండి, వీళ్ళు ఇలాగా కులమతాల విద్వేషం ఎక్కువగా ఉంది, మీరు వెళ్ళిపోండి అని అంటే అగ్నిదేవుడు వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఎవరిళ్లలో కూడా అగ్ని వెలగదు. అప్పుడు వాళ్ళు ఏంటా అనుకుంటే అప్పుడు వాళ్ళల్లో ఒక అతను చెప్తాడనమాట, మనము అద్వైతాచార్యుల పట్ల అపరాధం చేశాము, ఇది అద్వైతాచార్యులు చేసే ఉంటారు ఇలాగా, మనం వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పుకోవాలి అని చెప్పునని వచ్చి చెప్తారనమాట. అప్పుడు అద్వైతాచార్యులు మళ్ళీ అగ్ని ప్రజ్వరింపజేస్తారు. అది మాతాజీ.
హరే కృష్ణ హరి బోల్. ఇంకా ఏమన్నా చెప్పండి లీలలు గుర్తుంటే మాతాజీ అద్వైతాచారికి మొదటి చెప్పండి పేరు మాతాజీ. హరే కృష్ణ. అద్వైతాచారి మొదటి పేరు మంగళుడు మాతాజీ, ఇంకొక పేరు వినిపిస్తుందా మీకు వాయిస్? కమలాక్షుడు. విజయలక్ష్మి మాతాజీ వాయిస్. వినిపించడం లేదా వినిపిస్తుంది. మాతాజీ? మాతాజీ వాయిస్ వినిపించట్లేదు మాతాజీ. మొదటి పేరు మంగళుడు మాతాజీ, రెండో పేరు కమలాక్షుడు. నృసింహశాల గ్రామము మదన్ గోపాల్ మందిరంలో మాయాపూర్ లో ఇప్పటికీ ఉందంట మాతాజీ. చైతన్య మహాప్రభువు సాలగ్రామం ఇచ్చింటారు కదా, అది ఇప్పటికీ మాయాపూర్ లో ఉందంట. అద్వైతాచారి తులసి మంజిరాలతో పూజిస్తుంటారు కదా, ఆ నృసింహశాల గ్రామము ఇప్పటికీ ఉందంట, మదన్ గోపాల్ మందిరంలో ఉందంట మాతాజీ, మాయాపూర్ లో. హరే కృష్ణ హరే మాతాజీ. చైతన్య మహాప్రభు ఇచ్చారా మాతాజీ? చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులకి ఇస్తారా మాతాజీ శాలిగ్రామము? అవును మాతాజీ, వరప్రసాదంగా ఇస్తారు. ఆయన నుండే కదా ఆయన ఆవిర్భవించిండేది, ఆయన ఆ, ప్రార్థనలకే అన్నమాట ఆ, చైతన్య మహాప్రభువు భౌతిక ప్రపంచంకి వచ్చిండేది, అవునవును మనల్ని మాతాజీ. భక్తి మార్చి. అందుకని ఆ, ఉహు. అదే ఇది ఇప్పుడు ఉందా మాతాజీ? ఇప్పుడు మాయాపూర్ లో ఉందంటుందా? ఇప్పటికీ ఉందంట మాతాజీ. ఆహా. ప్రభుపాదుల వారు కూడా ఆ సాలగ్రామాన్ని స్వయంగా స్పర్శిస్తే అద్వైతాచారి అది ఆయన ఆ సాలగ్రామాన్ని స్పర్శించింటే అద్వైతాచారిని స్పర్శించినట్లుగా అనిపించిందంట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన ప్రభుపాదుల వారికి మాతాజీ? ప్రభుపాదుల ప్రభుపాదుల వారి. వారికి. ఆహా, హరి ఆ విషయము ప్రభుపాదుల వారే చెప్పినారంట మాతాజీ. ఆ సాలగ్రామాన్ని ఆయన అన్ని రోజుల నుండి పూజించారు కదా, చందనం పెట్టి తులసి మంజిరాలు, పూల రేకుల నీళ్లతో అర్ఘ్యపాద్యాదులు వదిలి ధూపదీప హారతులు ఇచ్చి అంతా చందనం పూసి నైవేద్యాలు రకరకాలు సమర్పించి ఆ సాలగ్రామాన్ని బాగా పూజిస్తుంటారు అద్వైతాచారి. మొదటి అప్పట్లో పేరు భక్తులకి మంగళుడు అంట మాతాజీ, రెండో పేరు కమలాక్షుడు అంట ఆయనకు. ఆహా, ఆ, ఇద్దరు భార్యలు, సీతా ఠాకూరు, యోగమాయ. హరే అప్పట్లో కృష్ణ. భక్తి ప్రకటమయ్యే వాళ్ళంట మాతాజీ. అప్పుడు భక్తి బాగా చేస్తే భగవంతుళ్ళు ప్రకటమయ్యేవాళ్ళంట. మన పంకజరంగ ప్రభుజీకి కూడా అలాగే ప్రకటమయ్యేవారంట. నరసింహస్వామి ఆలగ్రామం మాట్లాడేదంట మాతాజీ. హరే కృష్ణ. ఘనాశ్యామ్ గారు అద్వైతాచారి గురించి మంగళగీతం పాడేవారంట మాతాజీ, అందుకు ఆయన మంగళుడుని మొదటి పేరు వచ్చిందంట. ఆయన పుట్టినప్పుడు గుంపులు గుంపులుగా వచ్చి చూసినారంట, పిల్లోడు బాగున్నాడు. నభా గ్రామంలో జన్మించారంట అద్వైతాచార్యులు. ముద్దుగా ఉన్నారు. కుబేర పండితుడు కదా, వాళ్ళ నాన్నగారు వందల కొలది ఆవుని దానం ఇచ్చినారంట మాతాజీ. ఆయన పుట్టినప్పుడు, అద్వైతాచారి పుట్టినప్పుడు వందల కొలది ఆవుల్ని దానం చేసినారంట వాళ్ళ తల్లిదండ్రులు. అద్వైతాచార్యులు పుట్టినప్పుడు కూడానా? అద్వైతాచారి పుట్టినప్పుడు అప్పుడు కుబేర పండితుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళు వందల కొలది ఆవుల్ని దానం చేసినారంట ఆ ఊర్లో. అద్వైతాచార్యులు పుట్టినప్పుడు అప్పుడు ఆ జనాలంతా, గ్రామ ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చి ఆ పిల్లోన్ని చూసేవారంట. ఆ ఘనాశ్యామ్ గారు వచ్చి అద్వైతాచారికి మంగళ గీతం పాడినారంట, అందుకు మంగళుడుని మొదటి పేరు వచ్చిందంట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా ధన్యవాదాలు. ఇంకా మాతాజీ ముద్దుగా ఉన్నారనే కదా నాడా అని ఏదో చెప్పారు ప్రభుజీ ఇందాక. నాడా అని పేరు మాతాజీ? నాడా అని పిలిచేవారు. ముద్దుగా ఉన్నారని అద్వైతాచార్యులు. అది చైతన్య మహాప్రభు చెప్తే, అదే రమ్మని పిలిపిస్తే ఆయన నేను రానని చెప్తారా, నందనాచార్యుల ఇంట్లో ఉంటారా. అప్పుడు చైతన్య మహాప్రభు నాడా నందనాచార్యుల వాళ్ళ ఇంట్లో ఉన్నారు, పిలుచుకొని రాపో అంటే
అప్పుడు నా పేరు నాడా అని ఎట్లా తెలిసింది, ఈయన మహాప్రభు స్వయం కృష్ణుడు అని అప్పుడు వెళ్తారనమాట కలవడానికి. అంటే పలానా చోట ఉన్నాడు నాడా అని ఇవన్నీ అంటే తెలి ఎలా తెలుస్తుంది మహాప్రభుకి మాత్రమే, అంటే దేవాదేవునికి తెలుస్తుంది అనేసి ఆయనకు అర్థమవుతుంది. ఇంకా ఇంకా చెప్పండి మాతాజీ, మీకు ఏమన్నా గుర్తున్నాయి? ఏమన్నా చెప్పండి మాతాజీ అద్వైతాచార్యుల గురించి. మనం వెళ్తున్నాం మాతాజీ. నరసింహస్వామి జయంతి తర్వాత ప్రకటన చేశారు కదా మాయాపూర్ యాత్ర ఉందని. అప్పుడు అవును. శాంతిపురం కూడా వెళ్తారు. అక్కడ నవద్వీపంలో అద్వైతాచార్యుల వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఆహా. శాంతిపురం ఆచార్యుల ఇంటికి కూడా తీసుకెళ్తారు. అక్కడే వాళ్ళు కూర్చునే ఏమో ప్లేస్. మాతాజీ, ఇవన్నీ చూస్తే ఇవన్నీ గుర్తు రావాలి మాతాజీ. మనం మనం మాట్లాడుకున్నవన్నీ అక్కడికి వెళ్ళాక గుర్తొస్తాయి. అంత ఆనందంగా ఉంటుందా. అందుకే భగవంతుని లీలా చర్చలన్నీ వినడం ద్వారా దర్శనం చేసుకోగలుగుతాము. ఊరికి వెళ్ళి చూస్తే ఏమర్థం అవుతుంది. అవును ఆచార్య మాతాజీ. ఆచార్య నుంచి వినడం ద్వారా ఇదిగో ఇక్కడ ఈ లీల జరిగింది, ఇక్కడ ఈ లీల జరిగింది అని వినడం ద్వారా మాత్రమే దర్శనం అవుతుంది. ఇంకా చెప్పండి మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ వారు మీకు తెలిసినవి. అంతే మాతాజీ, నాకు తెలిసిందే. వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన పేర్లు, ఆయన భార్యల పేర్లు, మదన్ గోపాల్ మందిరంలో నృసింహశాల గ్రామము వరప్రసాదంగా చైతన్య మహాప్రభు ఇచ్చిండేది ఇప్పటికీ ఉందంట. హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్యవాదాలు. మనం చూస్తాం మాతాజీ. మాతాజీ మనం రేపు చూస్తామా మాయాపూర్ వెళ్ళినప్పుడు? ఆ మాయాపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ లిస్ట్ లో ఏమేమి ఉంటే అవి చూపిస్తారు మాతాజీ. ఏదైనా మీకు తెలిసినది ఉంటే ఫోన్ చేసినప్పుడు. అంటే వేరే టెంపుల్ లో ఉంది కదా. అవునులేండి. ఇది ఏ అంటే టెంపుల్ లో? మన మెయిన్ మనకి టెంపుల్ లో రాధా రాధా మదన్ మోహన్ టెంపుల్ అంటే మన మెయిన్ మాయాపూర్ టెంపులే కదా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ గారు. నరసింహస్వామి దగ్గర ఉండేదా? నరసింహస్వామి అవునంట విగ్రహం మాతాజీ. మదన్ గోపాల్ మందిరంలో ఉందంట మాతాజీ. మదన్ గోపాల్ మందిరం ఇక్కడ సపరేటా మళ్ళీ? సపరేట్ మాతాజీ. ప్రభుకి చెప్తే మాతాజీ నోట్ చేసుకుంటారు వాళ్ళు, ఇట్లా ఉందంట ప్రభు అని. వాళ్ళకి మనం చెప్తే ముందే. ఎక్కడైనా మాతాజీ మదన్ మోహన్ గాని మదన్ గోపాల్ గాని ఒకటే మాతాజీ. మదన్ మోహన్ మందిరం ఉంటుంది, గోపీనాథ్ మందిరం ఉంటుంది, గోవింద దేవ్జీ మందిరం ఉంటుంది. ఆ మూడు విగ్రహాలు కలిస్తేనే పరిపూర్ణ కృష్ణుడైతాడు మాతాజీ. జైపూర్ లో కదా మాతాజీ? ఎక్కడైనా అంతే మాతాజీ. బృందావనంలో కూడా అంతే, మాయాపూర్ లో కూడా అంతే. హరే కృష్ణ. ఇప్పుడు వాళ్ళు ఒరిజినల్ విగ్రహాలు అయితే జైపూర్ లో ఉన్నాయి కదా, బృందావనంలో అవును లేదన్న. మాతాజీ, జైపూర్ లో ఉన్నాయి. ఇక్కడ ప్రతిభూ డీటీస్ మాతాజీ. ముగ్గురు ఉన్నారు కదా, రాధా మదన్ మోహన్, రాధా. కరోలీలో మాతాజీ, మదన్ మోహన్ వచ్చి కరోలీలో జైపూర్ దగ్గర. అది కూడా ఎందుకు మారినాడు అని ఉంది మాతాజీ, చెప్తాను మళ్ళీ ఇంకొకసారి. రాధా గోపీనాథ్ గోపీనాథ్ గోవింద దేవ్జీ ఇక్కడ ఉంటారు జైపూర్ లో. జైపూర్ కు 180 కిలోమీటర్ల దగ్గరలో కరోలీలో మదన్ గోపాల్ ఉంటారు. మారుతారు మళ్ళీ. ఆయన కల్లో కనపడిచ్చి ఒకరికి జైసింగ్ బావమర్దికి కల్లో కనపడిచ్చి చెప్తారు, వీళ్ళు జైసింగ్ వాళ్ళు ఇయ్యము అంటారు ఆ విగ్రహము కరోలీకి. ఇవ్వము అంటే మీరేమో కల్లో కనపడిచ్చి నాకు చెప్పినారు, వాళ్ళు చూస్తే ఇయ్యమంటారు అని అంటే, మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయకుంటే మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తే, సరే అయితే 3 విగ్రహాలు ఒకే దగ్గర పెడతాము, నీకు కళ్ళకు గంతలు కడతాము, నువ్వే కనుక్కోవాలా అంటే, భగవంతుడా మళ్ళీ ఇట్లా పరీక్ష పెడతావా నాకు అని అనుకుంటే ఆయనే చెప్తాడనమాట, స్మరణకు వచ్చేటట్లా చేస్తాడు. నన్ను తాకినప్పుడు నా చేతులు మెత్తగా అనిపిస్తాయి, ఫ్లూట్ కొంచెం కదులుతుంది అని సూచన ఇస్తారు. దాన్ని బట్టి ఆయన కనుక్కొని కరోలికి తీసుకెళ్తాడు, ఆ విగ్రహాన్ని ఇస్తారు అప్పుడు. లేకుంటే జైపూర్ ప్రజలు ఇవ్వమంటారు, మేము ఇన్ని రోజులు ఆరాధిస్తున్నాము, మేము ఇవ్వము అంటారు. ఈయన కళ్ళకు గంతలు కట్టినా కూడా కనుక్కుంటాడు కాబట్టి
కరవలికి ఇస్తారు. హరే కృష్ణ. ఇవ్వరు. అది కూడా చెప్తాను మాతాజీ ఒక రోజు. అది కథ హరే కూడా ఉంది. హరి ఇవ్వరు. అందుకే కరుణావతారం, భగవంతుని కరుణావతారం అర్చా విగ్రహము అని చెప్తారు. చాలా కరుణతో వచ్చిండ్రు, అందుకే శుద్ధ భక్తులకు ప్రకటన అవుతారు ఆ విధంగా. హరే కృష్ణ. అంటే వీళ్ళు ఒరిజినల్ మాతాజీ, ఒరిజినల్ డివోటీస్. అక్కడ ఉండే వాళ్ళు ఔరంగజేబు దాటిలో అక్కడికి వెళ్ళిపోయారా మాతాజీ? ఔరంగజేబు 7 అంతస్తులు కట్టింటారు మాతాజీ ఆ, గోవిందదేవుజీకి. కట్టింటే ఆయన కట్టి ఒకసారి ఆయన హరే కృష్ణ. రాజప్రసాదంలో నుండి చూస్తే ఇంత ఎత్తు, మా మందిరం, మా రాజప్రసాదం కన్నా ఇంత ఎత్తు ఉన్నాయి ఈ వైష్ణవుల గుడులు, మందిరాలు, అంతా డిస్ట్రాయ్ చేయండి అని చెప్తారు. చెప్తే వాళ్ళలో, ఆ రాజభటులలో ఒకరు వైష్ణవుడు ఉంటారు. ఆయన వచ్చి చెప్తాడనమాట వీళ్ళకు, విగ్రహాలన్నీ డిస్ట్రాయ్ చేయాలని, మందిరాలన్నీ కూల్చాలా అని ఔరంగజేబు అనుకుంటున్నారు అంటేనే సరే అనేసి 4 అంతస్తులు కూల్చేస్తారు. ఆ, 3 అంతస్తులు మాత్రం ఉంచుతారు. ఆయన ఔరంగజేబు రాజప్రసాదం కన్నా కొంచెం తక్కువగా ఉండేటట్ల విగ్రహాలన్నీ అప్పుడు రాత్రికి రాత్రే కామ్యవనంలో 3 రోజులు ఉంచి, జైపూర్ కు ఎడ్ల బండ్లలో మెత్తటి పరుపులు వేసి విగ్రహాలు పెట్టి, మళ్ళా పైన పరుపులు వేసి గడ్డి వేసి, వ్రజవాసులు గడ్డి అమ్ముకోవడానికి పోతున్నారు అన్నట్లుగా చెక్ చేసినా కూడా, రాజభటులు చెక్ చేసినా కూడా అని అట్లా జైపూర్ కు తరలిస్తారు మాతాజీ విగ్రహాలు. వజ్రనాభుడితో తయారైన విగ్రహాలు జైపూర్ లో ఉన్నాయి. ఇప్పుడు బృందావనంలో ఉండేటివన్నీ ప్రతిభూ డీటీస్ అట్లానే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మాతాజీ మనం వెళ్ళాం కదా మాతాజీ, శ్రీనిధి మాతాజీ, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం ఆ టెంపుల్ దగ్గర. ప్రభు ఇది స్టోరీ కూడా చెప్పినట్టు ప్రభు చెప్పారనుకుంటా ఈ స్టోరీ అప్పుడు. వెళ్ళాము. అదే అదే మాతాజీ, అక్కడ కూర్చున్నాం మనం. అదే మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి మాతాజీ, మెట్లు ఎక్కేయాలి. రాధా అదే కదా. మదన్ మోహన్ ఒకటి, రాధా గోవిందజీ టెంపుల్ ఒకటి, అంటే గోస్వాములు నిర్మించిన మందిరాలు. అలా ఆ, సపరేట్ ఉన్నాయి. ఆ, అక్కడ తీసి ఇప్పుడు జైపూర్ లో ఉన్నారు అని చెప్తాను. అంటే అప్పుడు తీసుకెళ్లారు ఆ విధంగా ఆ. దాడులలో. అవును, మళ్ళీ తెచ్చుకోలేదా మాతాజీ మనోళ్ళు? ఇంకా వాళ్ళు పంపిస్తారు. ఇవ్వలేదు మాతాజీ, వాళ్ళు జైసింగ్ వాళ్ళు ఇవ్వలేదు. మేము ఆ, ఇన్నాళ్ళ నుండి ఇంకా ఆరాధిస్తున్నాము, మాకే ఆ, ఉన్నిలే అని చెప్తారు. ఆ. మాతాజీ అది చెప్పాలా మాతాజీ, సంబంధ, అభిధేయ, ప్రయోజన. చెప్పండి మాతాజీ. మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే 3 మార్గాలు ఉంటాయి: సంబంధ, అభిధేయ, ప్రయోజన. సంబంధ అధిదేవ వచ్చి మదన్ మోహన్ అన్నమాట. మనం మదన్ మోహన్ నే ఎందుకు ఆశ్రయించాలంటే, మదన అంటే కామదేవుడు, అంటే మన్మధుడు. మోహన అంటే మోహింప చేసేవాడు, అంటే మన్మధుణ్ణి కూడా మోహింప చేసేవాడు. అందుకే మనము మదన్ మోహన్ ని ఆరాధించాల. అతడు మనల్ని భౌతిక వాసనల నుండి తప్పించి ఆధ్యాత్మిక వాసన, అంటే కృష్ణ చైతన్యం వైపుకు మనల్ని ఆకర్షించడానికి సహాయం చేస్తాడు. కృష్ణుడితో మనకు కల సంబంధాన్ని తెలుసుకోవడం కోసము మనము మదన్ మోహనుణ్ణి ఆరాధిస్తాము. ఆ సంబంధ అధిదేవ మదన్ మోహనుడు సంబంధ ఆచార్య సనాతన గోస్వామి. మనకు భగవంతునికి ఉండే సంబంధం తెలియచేస్తాడు. ఆయన ప్రభువని, మనము దాసులమని తెలియచెప్పినారు. మళ్ళా ఇక మనకు కృష్ణునితో సంబంధం తెలిసిపోయింది, మనము దాసులము అని తెలిసింది, ఆయన ప్రభువు, మనము సేవకులమని మనకు తెలిసింది. కాబట్టి ఆ సేవ మనకు నేర్పించడానికి సహాయపడే స్వామి రాధా గోవింద్ దేవ్జీ. ఆ సంబంధంతో మనం పని చేయడాన్ని అభిధేయ అంటారు. మనము అభిధేయ ప్రాసెస్ లో భక్తి చేసినాక ఏదో ఒక ప్రయోజనం వస్తుంది, ప్రయోజనం ఆశిస్తాం కదా. అది ఏమంటే చైతన్య మహాప్రభువు చెప్పినట్లుగా గోపికలు దేవాది దేవునికి సేవ చేయడం హైయెస్ట్ అన్నమాట. గోపికలు దేవాది దేవునికి సేవ చేయడమే హైయెస్ట్. మన జీవితంలో మన లక్ష్యం కూడా ఆ గోపికల్లాగా కృష్ణునికి సేవ చేయడము, అది మన భక్తికి ప్రయోజనం. ఆ ప్రయోజనం ఇచ్చే స్వామి గోపీనాథ్ జీ కాబట్టి శ్రీ రాధా గోపీనాథ్ దేవు ప్రయోజనాది దేవ.
ఆచార్యులు వచ్చి రఘునాథ దాస గోస్వామి. ఈ 3 విగ్రహాలని వ్రజవాసులు రోజు పరిక్రమణలో దర్శించుకుంటారనమాట. 3 విగ్రహాలు దర్శించుకుంటే సంపూర్ణ కృష్ణ దర్శనం అవుతుంది అని వాళ్ళ నమ్మకం. అట్లా ఎప్పుడన్నా టైం చిక్కకుంటే 3 ఒకే రూపంలో ఉన్న డిటి స్వయంగా సాలగ్రామం నుండి ఆవిర్భవించిన స్వామి రాధా రమణ్జీ గోపాల భట్ట గోస్వామికి. ఇదే సపరేట్ గా ఒకసారి చెప్తా. గోపాల భట్ట గోస్వామికి 12 సాలగ్రామాలు ఉంటాయి. అది ఇప్పుడు వజ్రనాభుడు మనకు ఎందుకు ఇస్తారంటే ఈ అవతారాలన్నీ, ఈ విగ్రహాలన్నీ కృష్ణ భగవానుడు లీలలన్నీ చేసినాక భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన 100 సంవత్సరాలకు వజ్రనాభుడు కృష్ణ భగవానుడి అర్చామూర్తిని చేయించాలి, కలియుగ ప్రజలకు చూపాలనే కోరిక కలుగుతుంది. కృష్ణ భగవానుడి అర్చామూర్తిని ఎట్లా తయారు చేయించాలా అని ఉత్తరాదేవి గుర్తుకొస్తుంది. ఉత్తరాదేవి పరీక్షిత్ మహారాజు తల్లి. ఆమె పరీక్షిత్ మహారాజుకు బ్రహ్మాస్త్రము అశ్వత్థామ వేసినప్పుడు ప్రార్థించింటుంది కదా, అప్పుడు కృష్ణ భగవాన్ని చూసింటుంది ఉత్తరాదేవి. అందుకు వజ్రనాభుడు వచ్చి కలుస్తాడు. ఎందుకంటే ఎందుకు వెళ్ళి అడుగుతాడంటే ఆయన రూపం ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటాయి, ఆయన త్రిభంగిమ రూపంలో ఎట్లా నిలుచుకున్నప్పుడు ఎలా ఉంటారు, ఆయన విశాల హృదయము ఛాతి భాగం ఎలా ఉంటుంది, పాద పద్మాలు ఎలాగుంటాయి, ఫ్లూట్ ఎట్లా పట్టుకుంటారు, ఆయన ముఖార విందం ఎంత అందంగా ఉంటుంది, ఇవన్నీ ఉత్తరాదేవిని కనుక్కొని ఆ ప్రకారంగానే అర్చామూర్తుల్ని తయారు చేస్తాడు మాతాజీ. 8 అర్చామూర్తుల్ని తయారు చేస్తాడు. అందులో 2 వచ్చి గోపాల్స్, మదన్ గోపాలు, సాక్షి గోపాలు. 4 వచ్చి దేవాసు, హరిదేవ గోవర్ధనగిరి దగ్గర ఉంటుంది, కేశవదేవ మధురా దగ్గర ఉంటుంది, గోవింద దేవ మన బృందావనంలో, దావుజీ అంటే బలదేవ్జీ బెరోడాలో, మళ్ళీ 2 నాథులు, గోపీనాథ్జీ బృందావనంలో, శ్రీనాథ్జీ గోవర్ధన గిరి పర్వతం దగ్గర. ఆ విగ్రహం శ్రీనాథ్ విగ్రహం మాధవేంద్రపురికి దొరుకుతారు. షడ్గోస్వాముల్ని పంపిస్తాడు చైతన్య మహాప్రభువు. డీటీస్ నంతా వెలికి తీయండి నిక్షిప్తమైనటువన్నీ. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని ఐడెంటిఫై చేస్తారు. గోపాల్ విగ్రహాన్ని సనాతన గోస్వామి, రూప గోస్వామి వచ్చి గోవింద దేవ్జీ, రఘునాథ దాస గోస్వామి వచ్చి గోపీనాథ్. ఇప్పుడు నాభి నుండి పాదాల వరకు కృష్ణలాగా ఉంటాడనమాట మదన్ గోపాలు. ఆ విగ్రహం ఆ రకంగా తయారు చేసింటాడు వజ్రనాభుడు. మళ్ళా నాభి నుండి ముఖం వచ్చి గోవింద దేవ్జీ, మళ్ళా మెడ దగ్గర నుండి నాభి వరకు గోపీనాథ్, నాభి నుండి పాదాల వరకు మదన్ మోహన్. యాజ్ ఇట్ ఈజ్ అట్లే కుదిరిచ్చింటారు. ఈ 3 విగ్రహాలలో భగవంతుడు ఎట్లా ఉంటారో అట్లాగానే కుదిరిచ్చింటారంట ఆ విగ్రహాలని. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే బోల్. హరే కృష్ణ మాతాజీ చెప్పారు. హరే కృష్ణ. ఈరోజు సమయం పూర్తయింది. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఎవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. మీరు మాయాపూర్ వెళ్ళొచ్చారా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ? లేదు మాతాజీ, టెంపుల్ తరపున ఇంకా వెయ్యలేదు. ఇదే బృందావనం అయితే 3 times వెళ్ళాం మాతాజీ. మాయాపూర్ టెంపుల్ తరపున వేస్తే పోవాలా మాతాజీ? చెప్పండి మాతాజీ. 5 నిమిషాలు బృందావనం ఇంకా ఏమైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఏమేమి చేశారు? చైతన్య మహాప్రభు బంగారు విగ్రహం చూసినారా మాతాజీ బృందావనంలో?
లేదు మాత చెప్పండి. 200 గోల్డ్ తో చేశారు, 200 కేజీల గోల్డ్ తో చేశారు మాతాజీ. చైతన్య మహాప్రభు విగ్రహము బృందావనంలో ఉంది. ఎక్కడ మాతాజీ? గోవర్ధనగిరి వాళ్ళు చూపించినారు, నాకు చెప్పే కాదు మాతాజీ. గోవర్ధనగిరి దగ్గర రూములు ఇచ్చారు మాతాజీ, అక్కడికి దగ్గరగా, అక్కడ నుండి తీసుకెళ్లారు. కనుక్కుంటాలే మాతాజీ, నేను కనుక్కొని చెప్తాను ఎక్కడ వస్తుంది. ఇంకా ఏం చేశారు? ఆశ్రమం లాగా ఉంది మాతాజీ, ఆశ్రమం లాగా ఉంది చైతన్య మహాప్రభుది బృందావనంలో. చాలా మంది అది చూడలేదు అని చెప్పారు వాళ్ళు, చాలా మంది రారు అంటే ఆ ఆశ్రమంలో వాళ్ళు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇంకా 3 నిమిషాలు ఉంది, ఎవరైనా చెప్తారా ఏమైనా? హరే కృష్ణ. ఇప్పుడు లైవ్ ఇస్తారేమో టెంపుల్ నుంచి 11:30 నుంచి. కీర్తన హారతి ఉంటుంది. అందరు దర్శనం చేసుకోండి. ఇస్కాన్ ప్రొద్దుటూర్ అని టైప్ చేయండి యూట్యూబ్లో. ఇస్కాన్ ప్రొద్దుటూర్ కార్యక్రమాలు, క్లాసులు అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనేది బెల్ టచ్ చేస్తే మీకు అన్ని లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వస్తాయి. అందరూ చాలా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. ఉదయం మంగళహారతి వస్తుంది, 8:10 భాగవతం క్లాస్ వస్తుంది. ఎప్పుడైనా సాయంత్రం ఉండే స్పెషల్ క్లాసులు వస్తాయి. లేదంటే ఇట్లా మహోత్సవాలు జరుగుతాయి కదా, పండగలు, అవన్నీ కూడా లైవ్ ప్రోగ్రాంలో ఇస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇస్కాన్ ప్రొద్దుటూరు మందిరంలో కార్యక్రమాలు, కీర్తన అన్ని వినండి. ఇంకా ఆల్రెడీ రికార్డెడ్ లైవ్స్ కూడా ఉన్నాయి. మొన్న సంక్రాంతి కూడా చాలా గొప్పగా బ్రహ్మచారుల తల్లిదండ్రులందరినీ పిలిచి బట్టలు పెట్టి ఎంతో గౌరవించారు. అంటే బ్రహ్మచారులు టెంపుల్లో ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా చూసుకుంటారు అని, సంబంధాలు ఎలా ఉంటాయి అనేది మనం సంక్రాంతి సంబరాల్లో చూడొచ్చు. ఎంత పెద్ద వసుదైక కుటుంబము అక్కడ. ఈ 10 సంవత్సరాల్లో టెంపుల్లో సేవ చేసిన, కొద్ది రోజులు సేవ చేసినా కూడా అటువంటి పిల్లల తల్లిదండ్రులందరినీ పిలిచి అందరు కలిసి పండగ చేసుకున్నారు అక్కడ. చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ కీర్తనలు, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు టెంపుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు మళ్ళీ ప్రచార సేవలో టెంపుల్కు రావాలని, భక్తుల సాంగత్యంలో ఉండాలని ఎంతగా కోరుకుంటున్నారు, అవన్నీ మాట్లాడారు. వినండి. చాలా ప్రత్యక్ష అనుభవాలు కాబట్టి భక్తుల యొక్క అనుభవాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ. ధన్యవాదాలు మీ అందరికీ, విలువైన సమయం కేటాయించారు. ఈరోజు శ్రీల అద్వైతాచార్య ఆవిర్భావ తిథి మహామహోత్సవంకి జై, శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై, శ్రీల ప్రభుకి జై, అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ. శ్రీల అద్వైతాచార్య జై. హరే కృష్ణ. హరే కృష్ణ.